హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మంచి నూనె లేని వంటగది ఎడారితో సమానం అంటారు. నూనె లేని వంటకాలు మనకు అసలే రుచించవు. అందుకే ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో నూనె ఉంటుంది. దీనికి ఎప్పుడూ కూడా డిమాండ్ ఉంటుంది. మన దేశంలో ఆయిల్ మిల్లులు ఎన్ని పెట్టినా డిమాండ్ తగ్గదు. అందువల్ల మీరు కూడా వంట నూనె వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఆవాల నుంచి వేరుశెనగ దాకా, కొబ్బరి నుంచి పొద్దుతిరుగుడు దాకా పలు వివిధ రకాల నూనెల ఉత్పత్తిని చిన్న స్థాయి నుంచి కూడా మొదలుపెట్టచ్చు. వంట నూనెల వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ అవసరం. ఒక్కోసారి పెట్టుబడి పెడితే సుదీర్ఘకాలం పాటు లాభాలు పొందొచ్చు. ఆయిల్ మిల్ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ముందుగా ఏ రకమైన నూనె ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో దానికి అనువైన ఆయిల్ ఎక్స్పెల్లర్ యంత్రాన్ని కొనుగోలు చేయాలి. ఆవాల నూనె మిల్లు అయితే ఖరీదు 2 లక్షలు. ఆయిల్ మిల్లును ఏర్పాటు చేయడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందాలి. లైసెన్స్తో పాటు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ మీరు లైసెన్స్ పొందకుండా, అవసరమైన అనుమతులు తీసుకోకుండా నూనె మిల్లు ఏర్పాటు చేస్తే అది చట్టవిరుద్ధ చర్య అవుతుంది. పూర్తి స్థాయిలో ఆయిల్ మిల్లు ఏర్పాటు చేసేందుకు దాదాపు 3 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది. మిల్లును భారీ పరిమాణంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఖర్చు కూడా పెరుగుతుంది. ఆయిల్ ఎక్స్పెల్లర్ యంత్రంలో గింజల నుంచి నూనె తీస్తారు. నూనెతో పాటు కేకుల రూపంలో మిగిలే పిప్పిని అమ్మడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. జంతువులకు ఆహారంగా తినిపిస్తారని తెలిసిందే. మీ మిల్లులో తయారైన నూనెను నేరుగా లేదంటే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారాను అమ్ముకోవచ్చు. డబ్బాలు లేదా సీసాలలో ప్యాక్ చేసి కస్టమర్లకు అందించవచ్చు. ఈ వ్యాపారంలో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది. తర్వాత మీరు చాలా సంవత్సరాల పాటు డబ్బు సంపాదించవచ్చు. పెట్టిన పెట్టుబడి కొద్ది నెలల్లో తిరిగి వస్తుంది. ఆయిల్ మిల్ వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ. ఈ మధ్య ఆరోగ్య కారణాలతో కోల్డ్ ప్రెస్ ఆయిల్ను చాలామంది వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా గానుగతో తయారు చేసిన నూనెను వినియోగిస్తున్నారు. అందువల్ల ఆర్గానిక్ నూనెను విక్రయిస్తే మరింత లాభాలు వస్తాయి. ఇదిలా ఉంటే దేశంలో మళ్ళీ వంట నూనెల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ముడి రిఫైన్డ్ వంట నూనెలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా దిగుమతి సుంకం పెంచేసింది. శుక్రవారం రోజు కేంద్రం ప్రకటన చేసింది. గతంలో వీటిపై అసలు ఎలాంటి ట్యాక్స్ లేదు. ఇప్పుడు దాదాపు 20% వరకు పెంచింది. ప్రపంచంలోని అతిపెద్ద వంట నూనెల ఎగుమతిదారుగా ఉన్న భారత్ స్థానికంగా నూనె పండించే రైతులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంతో వంట నూనెల ధరలు పెరగనున్నాయి. డిమాండ్ తగ్గనుండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే పామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి విదేశీ కొనుగోళ్లు తగ్గుతాయని చెప్పొచ్చు. క్రూడ్ పామ్ ఆయిల్, క్రూడ్ సోయా నూనె, క్రూడ్ పొద్దుతిరుగుడు నూనెలు వంటి వాటిపై 20% ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో వీటన్నింటి రేట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.